హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ చూపించబోతున్నాను. నేను ఎప్పుడు మా ఇంట్లో చేసే పద్ధతి చికెన్ కర్రీ చూపించబోతున్నాను అనమాట. ఈ వీడియో మొత్తం చూసాక మీరు ఎలా చేస్తారనేది కామెంట్స్లో తెలియచేయండి. చికెన్ గ్రేవీతో ఎంతో రుచిగా ఉండేటట్టు చేస్తానన్నమాట. ముందుగా మిక్సీ తీసుకొని 10 వెల్లుల్లి రబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ గసగసాలు, లవంగాలు కొద్దిగా, మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేజీ చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసేసానండి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా వస్తుంది, కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ టైం లేకపోతే ఒక పావు గంట పెట్టండి. ఇప్పుడు పొయ్యి మీద మందంగా ఉన్న కళాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కేజీ చికెన్ కాబట్టి వేసుకోవాలండి. నేను ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేస్తాను అనమాట. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 6-7 తీసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగిపోవాలన్నమాట. మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. అలా తీయడం వల్ల చికెన్ కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కారం అనేది అప్పుడే వేయనండి. ఒక 6-7 నిమిషాలు చికెన్ బాగా వేయించాక అప్పుడు కారం వేస్తానన్నమాట. మూత పెట్టి తీస్తూ వేయిస్తూ ఉంటాను. కొద్దిగా నీరు అనేది వచ్చింది చూసారా, ఇలా వేయగాలి. ఇప్పుడు మంచిగా వేగిపోయిందండి. దగ్గర ఒక 7-8 నిమిషాలు వేయించాను అనమాట. అలా వేగితేనే చికెన్ కర్రీ టేస్ట్ వస్తుంది. కారం వేయకుండా వేస్తే కారం మాడిపోకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా ఒక స్పూన్నర వేసుకోవాలి. ఎందుకంటే కేజీ చికెన్ కాబట్టి ఆ కొలతలతో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని నేను మిక్సీ గిన్నెలో చిన్న గ్లాస్ వాటర్ అనేది వేసానండి. ఆ వాటర్తో ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా, 10 నిమిషాల తర్వాత చికెన్ గ్రేవీతో మంచి కలర్ అనేది వచ్చింది. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. కొత్తిమీర అంటే లేదు, అందుకని కరివేపాకు వేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్ కదా. మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో తెలియచేయండి.